దావోస్ పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అవుతున్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మెట్రానిక్స్ సీఈఓ జియోఫ్ మార్తా, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డితో సమావేశమయ్యారు. హెల్త్ కేర్ టెక్ కలయికతో తెలంగాణ ప్రణాళికపై చర్చించారు. సదస్సులో భాగంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్ లో మాట్లాడనున్నారు సీఎం రేవంత్. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో రాష్ట్రానికి అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని హైదరాబాద్ లో ప్రారంభించేందుకు అగ్రిమెంట్ కుదిరింది. బయో ఏషియా సదస్సులో భాగంగా వచ్చే నెల 28న C4IR సెంటర్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండేతో సీఎం రేవంత్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ RRR పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. భూసేకరణతో పాటు నార్త్ వైపు పనులకు టెండర్లు పిలవాలన్న రేవంత్ సౌత్ భాగాన్ని హైవేగా ప్రకటించాలని NHAIని కోరారు. RRR నిర్మాణానికి ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్ని ఉపయోగించుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించే విధంగా చేపట్టే చర్యల్ని పరిశీలించాలన్నారు. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కేంద్ర పథకాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని చెప్పారు. కాచిగూడ, నింబోలి అడ్డలు నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పదవులు శాశ్వతం కాదని పవర్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశామన్నదే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన రాష్ట్రంలో లాగా డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ సర్కార్ 5 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ దగ్గర నివాళులర్పించారు. పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తెలుగు జాతికి ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు. మంత్రి ఉత్తమ్ జైపాల్ రెడ్డి నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిటైర్డ్ అయి ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల్లో బీఆర్ఎస్ హయాంలో నియమితులైన రిటైర్డ్ అధికారుల లిస్ట్ ఇవ్వాలని హెచ్ఓడీలను సీఎస్ ఆదేశించారు. రీఅపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల జాబితాను ఇవ్వాలని కోరారు. ఇష్యూను అత్యవసరంగా పరిగణించి ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు సీఎస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ పూర్తయింది. అభయహస్తం స్కీమ్ కోసం 19,12,157 దరఖాస్తులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇవాళతో అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్న ప్రభుత్వ డెడ్ లైన్ కు ఒక్కరోజు ముందుగానే డేటా ఎంట్రీ పూర్తి చేశారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధాని మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నుల్ని వారి సంక్షేమానికి వాడుతున్నామని చెప్పారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని జీఎస్టీతో పన్నులను సులువు చేశామన్నారు మోదీ. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిన్ ప్రధాని మోదీ ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్టను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం లాగా చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవ్వటం లేదన్నారు. శ్రీరాముడు భారతీయులందరికీ ఆరాధ్య దైవమన్నారు రాహుల్. కానీ కొందరు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా నాగా హోహో లీడర్స్ తో రాహుల్ భేటీ అయ్యారు. భారత్ న్యాయ యాత్రపై చర్చించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం తీసుకొస్తుందన్నారు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. వారం రోజుల్లో కొత్త ఐటీ చట్టానికి సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే 2 రౌండ్లలో చర్చలు జరిపామని చెప్పారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో తప్పుడు సమాచారం వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు రాజీవ్ చంద్రశేఖర్.